స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెడ్యూజాయిడ్ ఫార్మ్స్ ఏంటి, పాలిమార్ఫిజం వాటి రోల్ ఏంటి అనేది చూద్దాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు మెడ్యూజాయిడ్ ఫార్మ్స్ నేను ఆల్రెడీ వాటి నేమ్స్ చెప్పాను. ఈరోజు వాటి స్ట్రక్చర్ అట్ ద సేమ్ టైం వాటి ఫంక్షన్ చూద్దాం. సో ఫస్ట్ మెడ్యూజాయిడ్ ఫార్మ్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాగా పెక్యులర్గా ఉండేటువంటిది న్యూమాటోఫోర్స్. Then second one bracts, BRACTS. So 3 nectocalyces. Fourth one, that is a gonophores. So these are the four forms. So medusa forms me andaku telusu. Polyp asexual form aithe medusa sexual form, which is umbrella in shape. సో అంబ్రెల్లా లాగా ఉండేటువంటి మెడ్యూజాయిడ్ ఫార్మ్స్కి ఎన్ని రకాలుగా మాడిఫై అవుతుందంటే 4 టైప్స్: న్యూమాటోఫోర్స్, బ్రాక్ట్స్, నెక్టోకేలిసిస్, గోనోఫోర్స్. ఏదైనా ఒక అంబ్రెల్లా లాగా ఉండి ఒక మాడిఫైడ్ ఫార్మ్ వస్తే ఖచ్చితంగా అది మెడ్యూజాయిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మెడ్యూజాయిడ్ ఫార్మ్స్లో న్యూమాటోఫోర్స్ని చూద్దాం. సో న్యూమాటోఫోర్స్ ఆర్ నథింగ్ బట్ నార్మల్లీ మెడ్యూజా లైక్ ఇన్వర్టెడ్ మెడ్యూజా లైక్ షేప్స్. ఇన్వర్టెడ్ మెడ్యూజా నార్మల్గా ఇలా ఉన్నటువంటిది ఇలా తిరిగితే అంటే మెడ్యూజా అంబ్రెల్లా షేప్ ఇలా ఉంటుంది. ఇలా తిరిగితే దాన్ని మనం ఏమంటామంటే న్యూమాటోఫోర్. సపోజ్ ఇక్కడ ఉన్న డయాగ్రమ్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటిది ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో మెడ్యూజానే ఇన్వర్టెడ్ మెడ్యూజాయిడ్ ఫామ్ విచ్ మాడిఫైడ్ ఇంటూ న్యూమాటోఫోర్. సో న్యూమాటోఫోర్తో అంటే కిందంతా కాలనీ ఉంటుంది, కాలనీ అంత ఉంటుంది, పైన ఓన్లీ ఈ పర్టికులర్ ఏరియాలో ఏముందంటే న్యూమాటోఫోర్ అంట. దిస్ న్యూమాటోఫోర్ యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ. సో ఇప్పుడు ఈ న్యూమాటోఫోర్స్లో గ్యాస్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా గ్యాస్ గ్లాండ్ హెల్ప్ తోటి ఈ వాటర్ సర్ఫేస్ పైన ఆర్గానిజం లేదా కాలనీ ఫ్లోట్ అవడం కోసం యూజ్ అయ్యేటువంటిది న్యూమాటోఫోర్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూమాటోఫోర్ గురించి మనం చెప్పుకోవాలంటే, సో న్యూమాటోఫోర్ యూస్ఫుల్ ఫర్ ది న్యూమాటో అంటే ఎయిర్ అని. న్యూమాటో మీన్స్ ఎయిర్ అనేది మీనింగ్ వస్తుంది. దెన్ ఇక్కడ చూసుకుంటే దెర్ ఈజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్ గ్లాండ్. సో గ్యాస్ గ్లాండ్ అనేది ఉంటుంది, యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ. దెన్ ఇట్ ఈస్ డబుల్ వాల్డ్ లేయర్స్. ఏంటంటే డబుల్ వాల్డ్ లేయర్స్ ఉన్నాయి. సో డబుల్ వాల్డ్ లేయర్స్ ఏవైతున్నాయో దీని చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి డబుల్ వాల్డ్ లేయర్స్. సో అలా ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి. సో మీరు చూసినట్లయితే ఇన్వర్టెడ్ డిస్క్ షేప్లో ఉంటుందమ్మా, ఇన్వర్టెడ్ డిస్క్ షేప్. సో మనం చూస్తే డిస్క్ షేప్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం మెడ్యూజా, ఇన్వర్టెడ్ మెడ్యూజా లాగా ఉండేటువంటి ఫామ్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సపోజ్ ఈ పర్టికులర్ ఫామ్ మనం న్యూమాటోఫోర్ అనుకుంటే దీని క్రాస్ సెక్షన్ తీసినట్లయితే దాన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, there are two surfaces present in the pneumatophore. One is ex-umbellar surface, another one is sub-umbellar surface. Ex-umbellar surface is called as pneumatochordon. సో అంబ్రెల్లార్ సర్ఫేస్లో మనం ఇలా చూస్తే కాన్వెక్స్ అంటాం కదా, ఈ ఎక్స్-అంబ్రెల్లార్ సర్ఫేస్ని ఏమని చెప్తామంటే న్యూమాటోకోడాన్గా చెప్తాం. న్యూమాటోకోడాన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఏమనొచ్చు కాన్వెక్స్ షేప్ ఎక్స్ అంబ్రెల్లార్ సర్ఫేస్ని మనం అలా చెప్తూ ఉంటాం న్యూమాటోకోడాన్. బట్ సబ్ అంబ్రెల్లార్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ as pneumatosaccus SACCUS, also called as air sac. సో ఎయిర్ సాక్ ఏ ఏరియాలో ఉంటుందంటే సబ్ అంబ్రెల్లార్ సర్ఫేస్లో ఉండేటువంటి పార్ట్. దట్ ఈస్ వన్ ఈజ్ న్యూమాటోకోడాన్, అనదర్ వన్ ఈజ్ న్యూమాటోసాకస్. సో ఎక్స్ అంబ్రెల్లార్ సర్ఫేస్ ఒకటి, సబ్ అంబ్రెల్లార్ సర్ఫేస్ ఒకటి. So these two are the surfaces which are present on the pneumatophore. In the middle there is a gland that is called as gas gland. It stores gas temporarily, so automatically useful for the floating of the colony. Colony float out అంటే ఒక సిలిండ్రేట్ అనేది ఆటోమేటిక్గా బాడీ ఏదైతే ఉందో వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవడానికి యూస్ అయ్యేటువంటిది గ్యాస్ గ్లాండ్ అనమాట, విచ్ ఇస్ ప్రెజెంట్ అట్ ది సెంటర్ ఆఫ్ ది న్యూమాటోఫోర్. సో ఇన్ బిట్వీన్ టూ అండ్ డబుల్ వాల్ లేయర్స్, అందుకనే ఇలా గీసాను, డబుల్ వాల్ లేయర్స్ ఇలా గీసాను. In between two walls there is a cavity that is called as gastrovascular layer. సో రెండింటి మధ్యలో ఉన్నటువంటి లేయర్ని గ్యాస్ట్రోవాస్కులర్ లేయర్ అని చెప్తాం. సో ఇలాంటి పర్టికులర్ మెడ్యూజాయిడ్ ఫామ్లో మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూమాటోఫోర్ అంట. సో ఇట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలిండ్రేట్స్, సైజ్లో కానీ షేప్లో కానీ డిఫరెంట్, అంటే దాని యొక్క మోడిఫికేషన్ లేదంటే దాని స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. So in case of phycellate is
పికర్ లార్జ్ షేప్లో ఉంటుంది. ఫైసేలియా అంటాం, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్తుంటాం. ఫైసేలియాలో న్యూమాటోఫోర్ అబ్జర్వ్ చేస్తే చాలా లార్జ్ స్ట్రక్చర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హాలిస్టమ్ ఆల్సో సిలెంట్రేట్. హాలిస్టమ్లో చూస్తే ఈ యొక్క న్యూమాటోఫోర్ అనేది కొంచెం స్మాల్ సైజ్లో ఉంటుంది. సో దీస్ టూ ఆర్ బిలాంగ్స్ టు ది టైటిల్ దట్ ఈస్ న్యూమాటోఫోర్స్. న్యూమాటోఫోర్స్కి సంబంధించినటువంటిది ఆ పర్టికులర్ పార్ట్ అన్నమాట. ఏమని చెప్తున్నాం? దెర్ ఈస్ ఎ గ్యాస్ గ్లాండ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్. Then exumbral surface is also called as pneumatocora. Subumbral surface also called as pneumatococcus. In between two walls there is a presence of cavity that is called as extra gastrovascular layer. So chitinous layer కూడా ఉంటుంది. గ్యాస్ గ్లాండ్ చుట్టూ ప్రొటెక్టివ్గా chitinous layer అనేది వీటిలో ఉంటుంది అన్నమాట. So this is the pneumatophore structure which is present in normal coelentrates. So medusoid forms లో ఫస్ట్ గా చెప్పుకుంటున్నాం. యూసేజ్ వచ్చేసి useful for the floating of the colony. Then second structures, those are called as bracts. So second one, bracts. Bracts are nothing but leaf-like structures. Leaf-like structures. So they also in helmet shape. కొంచెం చూడటానికి హెల్మెట్ షేప్లో కూడా ఉంటాయి. లీఫ్-లైక్ స్ట్రక్చర్స్ హెల్మెట్ షేప్లో ఉన్నటువంటివి బ్రాక్ట్స్ అంటారు. సో బ్రాక్ట్స్ ఏవైతున్నాయో ఒక కాలనీకి అడ్జసెంట్గా అటు ఇటు బ్రాక్ట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటారు అనమాట. సో దేర్ ఈజ్ నో టెంట్రికల్స్ నార్మల్గా ఉండేటువంటివి. అట్ ద సేమ్ టైం నార్మల్గా ఇంత కాంప్లెక్సిటీ అయితే బ్రాక్ట్స్లో ఉండదు అనమాట. దెన్ వన్ మోర్ టైప్ ఆఫ్ మోడిఫికేషన్ దట్ ఈస్ నెక్టోకేలిసెస్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఆల్సో కాల్డ్ యాజ్ స్విమ్మింగ్ బెల్స్. సో స్విమ్మింగ్ బెల్స్గా ట్రీట్ చేసినటువంటివి నెక్టోకేలిసెస్. దీస్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ. సో నెక్టోకాలిసెస్ ఏవైతే ఇలా ఉంటాయి అనమాట. సో సపోజ్ ఒక కాలనీ ఇలా ఉందనుకోండి, దాని యొక్క స్టెమ్ సిలెంట్రేట్ స్టెమ్ ఇలా ఉంటే ఆటోమేటిక్గా నెక్టోకాలిసెస్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ ఫ్లోట్ అవడానికి ఉంటాయి. నెక్టోకాలిసెస్ ఆర్ స్విమ్మింగ్ బెల్స్ ఆల్సో మోడిఫికేషన్స్ ఆఫ్ ది మెడ్యూసాయిడ్ ఫార్మ్స్. చూడండి ఎన్ని అంబ్రెల్లా షేప్లోనే ఉంటాయి. సో అంబ్రెల్లా షేప్లో ఉన్నాయి మాడిఫై అయితే ఆటోమేటిక్గా ఏమంటున్నాం? మెడ్యూసాయిడ్ ఫార్మ్స్గా మనం చెప్పొచ్చు అనమాట. సో మెడ్యూసాయిడ్ ఫార్మ్స్లో మీ మ్యాక్సిమం చూసుకున్నట్టయితే న్యూమాటోఫోర్స్, నెక్టోకాలిసెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ. సో వాటిలో అలాంటి ఏరియాస్ ఏవైతున్నాయో అలా ఉంటాం. వీటిని స్విమ్మింగ్ బెల్స్ అని కూడా కామన్ నేమ్గా చెప్తుంటారు. స్విమ్మింగ్ బెల్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నెక్టోకాలిసెస్. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోనోఫోర్స్ ఏవైతున్నాయో ఎలా ఉంటున్నాయో చూడండి. గోనోఫోర్స్ కామన్లీ రిప్రొడక్టివ్ ఇన్ ఫంక్షన్. సో గోనో అనగానే మనకి అక్కడ రిప్రొడక్షన్ అనేది మనకు తెలుస్తుంది. రిప్రొడక్టివ్ ఇన్ ఫంక్షన్. సో మ్యాక్సిమం గోనోఫోర్స్ ఆర్ డైషియస్. మేల్ గోనోఫోర్ ఉంటుంది, ఫీమేల్ గోనోఫోర్ ఉంటుంది. బట్ కాలనీ ఈజ్ హెర్మోప్రోడైట్. హెర్మోప్రోడైట్ ఈజ్ నథింగ్ బట్ both male and female reproductive organs present on single organism. సో ఒక కాలనీ సిలెంట్రేట్ కాలనీ తీసుకుంటే కాలనీ పైన బోత్ మేల్ గోనోఫోర్స్ ఉంటాయి, ఫీమేల్ గోనోఫోర్స్ ఉంటాయి. దట్స్ వై కాలనీ ఈజ్ హెర్మోప్రోడైట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ గోనోఫోర్స్ ఈజ్ డైషియస్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సపోజ్ దీస్ ఆర్ రిప్రొడక్టివ్ ఇన్ ఫంక్షన్. సో నార్మల్గా సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. మెడ్యూసా కాబట్టి సెక్షువల్ ఫామ్ కాబట్టి సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఫీమేల్ గోనోఫోర్ అనుకోండి, సో గోనోఫోర్ అనేది డిటాచ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓవరీస్ ఉంటుంది. సో ఓవరీస్ నుంచి ఓవా అనేది సెక్రెట్ అవుతుంది. సో ఇది కాలనీకి కొంచెం డిటాచ్డ్గా ఉండేటువంటి ఫామ్ ఫీమేల్ గోనోఫోర్. బట్ మేల్ గోనోఫోర్ రిమైన్స్ అటాచ్డ్ టు ది కాలనీ. మేల్ గోనోఫోర్ remains attached to the colony, attaches to the colony. సో దానికి అటాచ్ అయి ఉంటుంది. సో సెక్స్ సెల్స్ రిమూవ్ అయిన తర్వాత, అంటే వాటి నుంచి గ్యామిట్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మేల్ గోనోఫోర్స్ అనేది కాలనీ నుంచి డిటాచ్ అయ్యి ఇండివిజువల్ లైఫ్కి వెళ్ళిపోతుంది. సో అలా కాలనీ నుంచి డిటాచ్ అయ్యి సపరేట్గా ఉండేది ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్టర్ డిశ్చార్జింగ్ ఆఫ్ సెక్స్ సెల్స్. ఆఫ్టర్ డిశ్చార్జ్ ఆఫ్ సెక్స్ సెల్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత అలా జరుగుతుంది అన్నమాట. సో మీకు ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో పాలిఫార్మ్స్ని, మెడ్యూసా ఫార్మ్స్ని గుర్తుంచుకోండి. పాలిఫార్మ్స్, మెడ్యూసా ఫార్మ్స్ ఇండివిజువల్గా అర్థం కాకపోయినప్పటికీ నెక్స్ట్ వీడియోలో ఈ పాలిక్ మెడ్యూసా కాలనీలో ఎలా అరేంజ్ అవుతాయో మీరు చూసినట్లయితే వీటన్నిటి గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఇండివిజువల్గా చెప్పడం ఎందుకంటే పాలిపాయిడ్ ఫార్మ్స్, మెడ్యూసాయిడ్ ఫార్మ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఫంక్షన్స్ మీకు ఈజీ గుర్తుండడం కోసం డిఫరెంట్గా అంటే 2 వీడియోస్గా చెప్పాను.
బట్ పాలిమార్ఫిజం ఇన్ సైఫోనోఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మీరు చూసినట్లయితే ఈజీగా ఉండేటువంటి పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.